కొన్నేళ్ల నుంచి వారు ఇబ్బంది ఏ సమస్యతో? ఒక్క సెకండ్ సార్. సార్ నేను అమ్మకి హెల్త్ బాగాలేకపోతే వేరే ఊరికి వచ్చాను. ఓకే, నేను చెప్తాను సార్ తనకి ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్. చెప్పండి. పక్కన ఉండి చెప్పాలి. తను లేరు సార్, నేను అర్జెంట్ గా వచ్చేసాను. అవునా? చెప్పండి. అంటే వారు ఉంటే లైవ్ లో బాగుంటది కదా. సరే చెప్పండి, మీ మమ్మీ కాబట్టి చెప్పండి. సార్ తనకి చేతులకి సోరియాసిస్ ఉండే సార్, 10 years అవుతుంది. ఓకే. కరీంనగర్ లో కమల్ లహోటి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేవారు సార్. ఒక మెడిసిన్ తీసుకుంటే టాబ్లెట్లు అసలు వేసుకోరు సార్, ఓన్లీ ఆయింట్మెంటే. ఓకే. ఆయింట్మెంట్ పెట్టుకున్నంత సేపు కొంచెం తగ్గేది సార్, మళ్ళీ అది ఒక 2 days వాడకపోతే మళ్ళీ వచ్చేది. ఓకే. అట్లా ఇక మొత్తానికి అది యూజ్ చేయడమే బంద్ చేశారు సార్. అది ఎక్కువైపోయింది సార్. ఎక్కువైపోయి చేతులు పగలడం, మళ్ళ నుండి బ్లడ్ రావడం, ఈ చేతులు ఈ మట్టలు పగిలి బ్లడ్ రావడం, అన్నం కలుపుకోవడానికి ఇబ్బంది అయ్యేది సార్. స్నానం చేస్తే వేడి నీళ్లకు మంట అని అరిచేవాళ్ళు. నేను డైలీ అన్నం కలిపించి స్పూన్ వేసి ఇస్తే తినేవాళ్ళు సార్. ఇట్లా ఇప్పుడు పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తే ఇంకా ఎక్కువైపోయింది సార్ ఆ పెట్రోల్ తగలడం వల్ల. అది అట్లుంది సార్. నేను అసలు మధు సారును లతా మేడం గారు నాకు పీసీఓడికి ఇచ్చారు సార్ ఈ బాటిల్. వాడుతుంటే సడన్ గా మధు సారును మా హస్బెండ్ బీపీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళారు సార్. ఇద్దరు వెళ్తే సార్ కి 170 ఉందని చెప్పారు, తనకేమో 140 150 సార్. 150 ఉందంటే నైట్ ఆ రోజు పోలే సార్. నాకు హార్ట్ అంత స్పీడ్ కొట్టుకుంటుంది, అంత ఎట్లనో అవుతుంది. తొందరగా కరీంనగర్కి వెళ్దామని నన్ను మొత్తం ఆగమాగం చేసిండు సార్. నైట్ 12 o'clock లేపి, అట్లా హార్ట్ కొట్టుకోకపోతే నువ్వు ఎట్లా మాట్లాడతావని నేను సరే VR4 ఒకటి వేసుకోమని చెప్పాను. లతా మేడం నాకు ఇచ్చింది, తనకి ఇచ్చాను సార్ నేను. వేసుకున్నారు సార్. వేసుకున్నాక కొద్దిసేపు అయిన తర్వాత పడుకున్నారు సార్. ఇక కొంచెం మార్నింగ్ లతా మేడంకి కాల్ చేశాను సార్. మేడం ఇట్లా పరిస్థితి, మా హస్బెండ్ వాడితే బాగుంటుందిరా అని చెప్పారు సార్. తనప్పుడు నేను తనకి 2 సార్లు కరోనా వచ్చింది సార్. దుబాయ్కి 2018లో వెళ్ళారు సార్. అక్కడ 1 week కరోనా తనను 2 సార్లు ఎక్కడో పడేసారు సార్. ఆ భయంకో మరి దేనికో తెలియదు కానీ హార్ట్ అప్పుడప్పుడు స్పీడ్ కొట్టుకుంటుంది, నాకు అంత ఆగమాగం అవుతుంది, ఏం పని చేస్తలేదని బెడ్ లో పడిపోతాడు సార్. నిద్ర కంప్లీట్ గా నేను ఎప్పుడు లేచి చూసినా పడుకోండి సార్. ఎలా ఉంది ఇప్పుడు? అట్లా సార్ ఇప్పుడు తను ఏ టాబ్లెట్ వాడరు సార్. జ్వరం వచ్చినా కూడా ప్యారాసిటమాల్ కూడా ఆఫ్ వేసుకుంటారు సార్, అంత భయం. అట్లాంటిది నేనున్నా లేకున్నా VR4 టాబ్లెట్ వేసుకుంటారు, మంచిగా నిద్రపోతుంది సార్. 1 week లో ఆయన సోరియాసిస్ మొత్తం పోయింది సార్. మంచిగా నాలాగా వైట్ అయినాయి సార్. వెరీ గుడ్. సో నెక్స్ట్ నువ్వేం చేస్తారంటే నెక్స్ట్ టైం మీ వారిని పెట్టుకొని మీరు వీడియో చేయాలి. ఓకేనా అండి? ఓకే సార్. థ్యాంక్ యూ.